ఐసైట్ ప్రాబ్లంతో అందరూ కామన్‌గా అందరూ బాధపడుతున్నారండి. ఈ ఐసైట్ ప్రాబ్లమ్‌ని పూర్తిగా మనం రివర్స్ చేసుకోవచ్చు అంటున్నారు. ఒక మంచి హోమ్ రెమెడీ చెప్తా అంటున్నారు. అసలుకి ఈ హోమ్ రెమెడీ ఏంటి? అసలు అందులో ఏం ఇంగ్రీడియెంట్స్ యూజ్ చేస్తాము? మన సైట్‌ని ఎలా రివర్స్ చేసుకుంటాము? ఈ విషయాలు మనకు తెలియజేయడానికి యోగా అండ్ న్యాచురోపతి డాక్టర్ షగుప్తా గారు మనతో ఉన్నారు. వారి మాటల్లోనే విందాం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం ఐ సైట్‌ని పూర్తిగా రివర్స్ చేసుకోవచ్చు అంటున్నారు కదా మేడం. హ్మ్. అసలుకి ఈ హోమ్ రెమెడీ ఏంటి మేడం? అసలుకి ఐ సైట్ ప్రాబ్లమ్ ఎందుకొస్తుంది కామన్‌గా? సో, బేసికల్లీ ఏమవుతదంటే అండి, ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకి ఎక్కువ ఐ రిలేటెడ్ ఇష్యూస్ సైట్ గాని, ఇప్పుడు కళ్ళ ఇష్యూ గూడా ఎక్కువ జరుగుతుంది. ఎందుకంటే ఐ రిలేటెడ్ ఇష్యూస్ ఎందుకొస్తున్నాయంటే, బికాజ్ ఆఫ్ మనకి ఈ కళ్ళ ఇష్యూ అయితే బికాజ్ ఆఫ్ వెదర్ వల్ల మనకు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఇది. సో, మామూలుగా సైట్ ఎందుకొస్తుందంటే, మనకి కరెక్ట్ పోషకాలకు ఐ రిలేటెడ్ ఇష్యూస్ రావడానికి కారణమైన పోషకాలు మనం ప్రాపర్‌గా తీసుకోకపోవడం వల్ల ఒకటి. అండ్ ఎక్కువ మనం ఎక్కువ మొబైల్స్ చూడడం గానీ, ఎక్కువ మనం టీవీస్ చూడడం గానీ, ఎక్కువ స్క్రీనింగ్ మీద ఎక్కువుంది మన ఐబాల్. ఎక్కువ స్ట్రెయిన్ అవుతుంది కాబట్టి ఐబాల్. సో, దానివల్ల మనకి సైట్ పెరగడము, ఇచ్చింగ్ ఉండడము, ఐ రిలేటెడ్ ఇష్యూస్ కొంతమందికైతే మరీ ఇప్పుడు మరీ ఎక్కువ ఇష్యూ అయిపోయి ఆప్టిక్ నర్వ్ డ్యామేజ్ ఇలాంటి చాలా ఇష్యూస్ వస్తున్నాయన్నమాట. సో, మనకి దీని గురించి చాలామంది నన్ను అడిగారు. మ్యామ్ ఏదన్నా జ్యూసెస్ లాగా ఏదన్నా అంటే కొన్ని కాంబినేషన్ జ్యూసెస్ ఏమైనా ఉన్నాయా? అందరికీ తెలిసిందే క్యారెట్ తీసుకోవచ్చని. సో, క్యారెట్‌లో మనకి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. విటమిన్ ఏ ఉంటది. సో, ఆల్మోస్ట్ అన్ని ఇంగ్రీడియెంట్స్ ఉంటాయి కాబట్టి క్యారెట్ అనేది కామన్‌గా మనం తీసుకుంటాం. దీంతో పాటు మనం 2 ఇంగ్రీడియెంట్స్ ఎక్స్‌ట్రా యాడ్ చేసుకొని ఈ జ్యూస్ తాగడం వల్ల మనకి ఐ రిలేటెడ్ ఇష్యూస్ రాకుండా సైట్ బాగా కంట్రోల్ అయిపోయి, మనం ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకుండా ప్రాపర్ నిద్ర గూడా వస్తది. మనం బేసికల్లీ ఏం చేస్తాము, క్యారెట్‌లో మనకు తెలిసిన విషయాలన్నీ సో, మనకి న్యూట్రిషన్ వాల్యూస్ ఎక్కువున్న ఐ రిలేటెడ్ ఇష్యూస్‌ని తగ్గించేవి. సో, క్యారెట్‌తో పాటు మింట్ లీవ్స్, పుదీనా అనేది చాలా 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 ఇంపార్టెంట్. మోర్ కంటెంట్ ఆఫ్ ఆక్సిజన్ ఉన్న లీవ్స్‌ని కాబట్టి ఇది మనం పుదీనా అండ్ సిట్రస్ ఉన్న లెమన్ మనం ఈ 3 కాంబినేషన్‌లో మనం జ్యూస్ చేసుకొని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల మనకి సైట్ కంట్రోల్ అవుతది. ఐ చుట్టూ ఉన్న మనకి డార్క్ సర్కిల్స్ ఉన్నాయి కదా! అవి కంట్రోల్ అవుతాయి. సో, ఐ రిలేటెడ్ ఇష్యూస్ నిద్ర ప్రాపర్‌గా లేకపోవడం ఆ ఇష్యూస్ కూడా ఎక్కువున్నాయి మనకి అలాంటివి కూడా అనేవి మనకి సమస్య అనేది మనకి రాకుండా కాపాడుతదనమాట ఈ జ్యూస్. ఓకే మేడం. మనం యాక్చువల్లీ ఇది మనం ఎలా రెడీ చేసుకుంటాం? మనం ఏం జ్యూస్. లేదు. ఒక 1 ఆర్ 2 క్యారెట్స్ తీసేసుకుంటాం. ఒక 10, 15 లీవ్స్ మింట్ లీవ్స్ ఏసుకొని మిక్సీ పట్టేస్తాము. మిక్సీ పట్టిన తర్వాత ఆ పల్ప్‌నితో అన్నా తీసుకోవచ్చు. లేదంటే ఆ పల్ప్ స్క్వీజ్ చేసుకోవచ్చు. ఆ స్క్వీజ్ చేసిన తర్వాత కొద్దిగా లెమన్ ఒక 10, 15 డ్రాప్స్ ఏసుకొని ఆ జ్యూస్ రెగ్యులర్‌గా తీసుకోవాలి. అండ్ ఇంకోటేంటంటే ఇంపార్టెంట్ ఈ జ్యూస్ చేసుకున్న తర్వాత ఇందులో వచ్చే పల్ప్ ఏదైతే ఉందో ఆ పల్ప్‌ని మనం ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసి పెట్టుకొని ఎవ్రీడే ఒక చిన్న మనం లైక్ జస్ట్ ఒక చిన్న ప్యాచ్ లాగా ఒక ప్యాచ్ ఇది మన ఒక చిన్న రౌండ్‌గా చేసేసుకొని ఆ ఐకి రౌండ్‌గా మనం ఒక ప్యాచ్ లాగా ప్రిపేర్ చేసుకొని రెగ్యులర్‌గా వేసుకోవడం వల్ల ఆ ఐ సైట్ కంట్రోల్ అవుతుంది మనకి డెఫినిట్‌గా. ఎందుకంటే సూపర్ఫిషియల్ లేయర్ ఆఫ్ ద ఆర్టరీస్ ఏవైతే ఉన్నాయో అవి కొద్దిగా ఫ్రీ అయ్యి రక్త ప్రసరణ కూడా బాగా చేస్తాయి మనకి. సో, దానివల్ల కూడా మనకి హెడ్‌ఏక్స్ అంట, ఇరిటేషన్స్ అంట అవి కూడా కంట్రోల్ అవుతాయి. ఈ జ్యూస్‌లో ఉన్న పోషకాలనేవి మనకి ఆల్మోస్ట్ మనకు దోహదపడతాయి ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వడానికి. అండ్ వెరీ ఇంపార్టెంట్ అంటే ఈ పల్ప్‌ని మనం పడేయకుండా దాన్ని యూజ్ చేసుకుంటున్నాం కళ్ళ మీద ఒక ప్యాచ్ లాగా పెట్టుకొని. అలా ప్యాచ్ లాగా పెట్టుకోవడం వల్ల ఆ కళ్ళ చుట్టూ ఉన్న డార్క్ సర్కిల్స్ క్లియర్ అవుతాయి మనకి. సో, అంటే మంచి ఆక్సిజన్ మనం అంటే లైక్ సూపర్ఫిషియల్ లేయర్‌లో ఏస్తున్నాం కాబట్టి ఇంటర్నల్‌గా మనకి హీట్ జనరేట్ అయిపోయి ఆ రక్త ప్రసరణ కూడా బాగుండి మనకి ఐ సైట్ అనేది మంచి ఇంప్రూవ్‌మెంట్ చూడొచ్చు. ఎందుకంటే జ్యూస్ తాగుతున్నాము. సో, అందరికీ తెలుసు. కానీ బట్ ఈ కాంబినేషన్ అనేది మాక్సిమం తెలియకపోవచ్చు ఎవరికీ. సో, ఈ కాంబినేషన్ తెలిసిన వాళ్ళు ఈ జ్యూస్ చేసుకొని తాగి ఆ పల్ప్‌ని పడేయకుండా దీన్ని కూడా మనం ఇలా డబుల్ యూజ్‌గా యూజ్ చేయొచ్చు. ఇలా యూజ్ చేయడం వల్ల మనకి చాలా వరకు మేడం ఈ ఇదవుతది. పల్ప్‌తో మనము ప్యాచ్ పెట్టుకుంటాం గదా! ప్యాచ్ ఫేస్ పెట్టుకుంటాం. పైన. హ్మ్. అది అంటే ఎన్ని నిమిషాల నుంచి ఎన్ని నిమిషాలు పెట్టుకోవాలి? మనం నైట్ పడుకునే ముందు జస్ట్ ఒక 5 ఆర్ 7 మినిట్స్ వరకు పెట్టుకోవచ్చు. అలా ఓకే పెట్టిన మేడం. తర్వాత మనకి జస్ట్ మనం ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసి పెట్టుకుంటున్నాం గదా! చల్లగా ఉంటది మనకి. మనం నైట్ పడుకునే ముందు పెట్టుకుంటున్నాం కాబట్టి ఓవర్ హీట్ అంతా లాగేస్తదనమాట. మనం ప్యాచ్ తీస్తున్నప్పుడు చూడండి మనకి హీట్‌గా అనిపిస్తది. మన ఓకే మ్యామ్. కళ్ళలో ఉన్న హీట్‌ని గూడా లాగేయడానికి. ఎందుకంటే అండి ఇప్పుడు మేజర్‌గా మనిషి ఎంత ఇదిగా ఉన్నా గూడా కళ్ళే అనేది ఇంపార్టెంటే. కళ్ళు బ్యూటిఫుల్‌గా ఉంటేనే మనం చూసిన వెంటనే ఎవరికైనా సరే కళ్ళు చూస్తాం. కళ్ళు అంత అందంగా, నీట్‌గా బ్లడ్ సప్లై ఇంక్రీజ్ అవ్వాలి. కళ్ళతోనే మొత్తం అన్నీ మనకి జరుగుతున్నాయన్నమాట. సో, కళ్ళ ఇష్యూస్ ఇప్పుడు చాలామంది సైట్ ఎక్కువైపోయి ప్రాపర్ డ్రైవింగ్ ఇష్యూస్ వస్తున్నాయి. చదవలేక కొంతమంది స్పెట్స్ పెట్టుకొని హెడ్‌ఏక్స్ అని, మైగ్రేన్స్ అని అలాంటి రిలేటెడ్ ఇష్యూస్‌తో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. సో, హెడ్‌ఏక్స్ ఉన్నవాళ్ళు గానీ, మైగ్రేన్ ఉన్నవాళ్ళు గానీ, ఐ రిలేటెడ్ ఇష్యూస్ ఏదున్నా కూడా ఇదనేది బెస్ట్ యూజ్ అనమాట ఈ జ్యూస్. మేడం పూర్తిగా అంటే ఈ ప్యాచ్‌లు పెట్టుకోవడం వల్ల అంటే ఎన్ని రోజుల్లో అంటే ఎన్ని నుంచి మినిమమ్ ఎన్ని రోజుల నుంచి ఎన్ని రోజుల్లో మన మనం సైట్ రివర్స్ అవుతది?
సో ఈ జ్యూస్ ఏదైతే మనం రెగ్యులర్గా తాగుతున్నామో ఈ తాగిన తర్వాత 11-12 డేస్ తర్వాత మనం చాలా వరకు మన కంటి చూపులో చాలా మెరుగు వస్తుంది మనకి కంటి చూపు. అండ్ ఈ ప్యాచ్ పెట్టుకోవడం వల్ల కూడా మనకి కళ్ళ చూపు మనకి ప్రాపర్గా సైట్ ఉన్నా లేదంటే నిద్ర ప్రాపర్గా లేకపోయినా స్ట్రెస్ ఎక్కువ అయిపోయినా ఎక్కువ కళ్ళ కింద నల్లగా ఇలా బ్లాక్ సర్కిల్స్ లాగా ఫామ్ అవుతుంటాయి. సో మనం ఈ మ్యాక్సిమం అండి 15 డేస్ రెగ్యులర్గా 15 డేస్ జ్యూస్ తాగి ఆ ప్యాచ్ని మనం కళ్ళపైన పెట్టుకోండి. మీ ఐసైట్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ మీకు ఆ స్కిన్ కూడా మంచిగా ఐ సరౌండింగ్లో ఉన్న స్కిన్ కూడా మంచి గ్లో వస్తుంది. ఎందుకంటే స్కిన్ ఒకలాగా ఉంటుంది, ఐ కింద ఒక డార్క్ సర్కిల్స్ లాగా వస్తుంటాయి అనమాట. సో ఈ మనం పల్ప్ పెట్టుకోవడం వల్ల మంచిగా హీట్ లాగేసి ఆ డార్క్ సర్కిల్స్ కూడా మనకి క్లియర్ అవుతాయి అనమాట. సో వితిన్ 15 డేస్ అండి. 15 డేస్లో డెఫినెట్గా మంచిగా పిల్లలతో సహా తాగించాలండి ఇది. పిల్లలతో సహా రెగ్యులర్. ఎందుకంటే ఇందులో విటమిన్ ఏ, సి విటమిన్, ఐరన్, కాల్షియం అన్నీ ఉంటాయి కాబట్టి ఇందులో. అండ్ రిచ్ కంటెంట్ ఆఫ్ ఆక్సిజన్ ఉన్న లీవ్స్ కూడా ఉన్నాయి, మింట్ లీవ్స్ కాబట్టి మౌత్ రిలేటెడ్ ఇష్యూస్ క్లియర్ అవుతాయి మనకి, హెయిర్ రిలేటెడ్ ఇష్యూస్ క్లియర్ అవుతాయి, ఐబాల్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, సో సైట్స్ సంబంధించిన ఇష్యూస్ కానీ, ఎనీ కైండ్ ఆఫ్ ఇష్యూ చాలా ఈజీగా మనం పోగొట్టుకోవచ్చు అనమాట. జ్యూస్ ప్రిపేర్ చేద్దాం మ్యామ్. సో క్యారెట్ అనేది చాలా ఇంపార్టెంట్. క్యారెట్ రెగ్యులర్గా మనం తీసుకోవడం వల్ల విటమిన్ ఏ ఉంటుందని అందరికి తెలిసిన విషయమే. సో మనం ఈ క్యారెట్ని తీసుకోవడం వల్ల ఐ రిలేటెడ్ ఇష్యూస్ మనకు రెగ్యులర్గా సాల్వ్ అవుతాయి. అండ్ వెయిట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా కూడా మనకు క్లియర్ అవుతాయి. సో మనం రెగ్యులర్గా ఈ జ్యూస్ తీసుకోవడం వల్ల చాలా వరకు ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది మనకి. ఎంత క్వాంటిటీ అంటే ఒక గ్లాస్కి మనకి ఎంత క్వాంటిటీతో మనం చేసుకుంటే బాగుంటుంది మేడం? మనం జస్ట్ ఒక 200-250 ml వాటర్ జ్యూస్ చేసుకోవచ్చు. ఒక క్యారెట్ ఉందనుకోండి మనకి, క్యారెట్ చాలా పల్పీగా ఉంటుంది మనకి, కొద్ది వాటర్ వేసి చేస్తున్నాం కాబట్టి 1 or 1.5 క్యారెట్ సరిపోద్ది. సో ఈ కాంబినేషన్ జ్యూస్ మనకి చాలా వరకు అండి మన బాడీలో ఉన్న డెడ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో అది యాక్టివేట్ అయ్యి ఈవెన్ క్యాన్సర్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా కూడా మనకి బాగా యూజ్ అవుతుంది అనమాట ఈ జ్యూస్ మనకి. ఈ మధ్యకాలంలో కళ్ళ ఇష్యూస్ ఎక్కువ అయిపోతున్నాయి. సో కళ్ళకలు అనేది పెద్ద కామన్ అయిపోయింది ఇక్కడ మన ప్రజెంట్. మన తెలుగు రాష్ట్రాల్లో కళ్ళకలకలు అంటే వర్షాలు పడుతున్నాయి కదా మేడం. ఈ వర్షాకాలంలో ఎవ్రీ ఇయర్ వస్తాయి. ఈ ఇయర్ కూడా చాలా ఎక్కువ అయ్యాయి మేడం. అవును. ఎందుకంటే ఇది ఒక సీజనల్ చేంజెస్ అండి. ఇది ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అంతే. సో మనం ఇదేంటంటే ఇది కూడా చాలా వరకు అడుగుతుంటారు నన్ను, మ్యామ్ కళ్ళకలకి ఏం చేయాలని చెప్పేసి. సో మనం ఈ జ్యూస్ చేసుకున్న తర్వాత లేదంటే ప్లెయిన్ క్యారెట్ ఉంటుంది కదా, ప్లెయిన్ క్యారెట్ని మిక్సీ పట్టేసి పల్ప్ అంతా స్క్వీజ్ చేసుకొని దాంట్లో కాటన్ ప్యాడ్స్ అని దొరుకుతాయి మనకి. ఆ కాటన్ ప్యాడ్స్ని జస్ట్ ఒక 100 ml జ్యూస్లో జస్ట్ ఒక 15-20 కాటన్ ప్యాడ్స్ని డిప్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఉండాలి. సో రోజు మనం పడుకునే ముందు జస్ట్ ఆ 2 కాటన్ ప్యాడ్స్ని డిప్ చేసిన క్యారెట్ జ్యూస్లో డిప్ చేసిన కాటన్ ప్యాడ్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకొని కళ్ళపైన పెట్టుకోవాలి. పెట్టిన తర్వాత చాలా ఇరిటేషన్ తగ్గుతుంది మనకి. ఈ కళ్ళకలకలు ఇష్యూ వచ్చినప్పుడు ఇరిటేషన్ కానీ చాలా చాలా క్లమ్జీగా చాలా ఇదిగా ఉంటాం, ఇరిటేషన్గా ఉంటాం మనకి. సో ఎందుకంటే ఇలాంటి ఇష్యూ వచ్చిందనుకోండి, కళ్ళకలకల ఇష్యూ, మనం మ్యాక్సిమం ఏం చేయాలంటే స్క్రీన్కి చాలా దూరంగా ఉండాలి. పిల్లలకి చాలా స్కూల్లో ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది స్కూల్స్లో. సో పిల్లలకి వచ్చినప్పుడు ఒక 1 వీక్ ఎక్కడ పంపించకుండా ఇంట్లో ఉంచి మనకి ఈ క్యారెట్ని మిక్సీ పట్టేసిన తర్వాత జ్యూస్ వచ్చిన దాన్ని కాటన్ ప్యాడ్స్ డిప్ చేసుకుని కళ్ళపైన పెట్టుకోవడం వల్ల చాలామంది ఇరిటేషన్ ఎక్కువ ఉందని చెప్పేసి చల్లని వాటర్లో కళ్ళు పెడుతూనే ఉంటారు కంటిన్యూగా. అలా అసలు చాలా ఇరిటేషన్ ఇంకా ఎక్కువ అవుతుంది మనకి. సో అప్పటికప్పుడే తగ్గినట్టు అనిపిస్తుంది కానీ మళ్ళీ ఒక ½ అవర్లో ఎక్కువ అవుతుంది మనకి. మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి చేసుకుంటే సరిపోద్ది. ఈ కాటన్ ప్యాడ్స్ డేలో ఒక్కసారి మనం కళ్ళపైన పెట్టుకున్నా సరిపోతుంది. సో మనం వచ్చినప్పుడు మనము ఆ టిష్యూస్ ఏవి పడితే అది వాడేస్తున్న కళ్ళు ఇలా మనకి బ్లాక్ కలర్ స్పెడ్స్ కూడా వస్తున్నాయి కదా, ఆ బ్లాక్ కలర్ స్పెడ్స్ అనేవి సూదినింగ్ కోసం వేరే వాళ్ళకి స్ప్రెడ్ అవుతుందని పెట్టుకుంటున్నాం యాక్చువల్లీ. సో అది కూడా సేఫ్ అవుతుంది మనకి. ఇంకోటి ఏంటంటే సూదినింగ్ మనకి ఇంటర్నల్గా ఉన్న ఇరిటేషన్స్ కానీ అవన్నీ తగ్గిస్తుంది. మనం ఒకవేళ స్పెడ్స్ పెట్టలేదు అనుకోండి, ఆ ఇరిటేషన్కి చేతులు పెట్టేసి మనం ఇలా ఇచ్చిగా ఉన్నప్పుడు మనం గీకుతూ ఉంటాము. అలా కాకుండా మనకి ఈ స్పెడ్స్ పెట్టుకోవడం వల్ల సేఫ్ అనమాట. అండ్ మనం పడుకునే ముందు ఒక 10 నిమిషాల ముందు ఈ కాటన్ ప్యాడ్స్ పెట్టుకొని 10 నిమిషాల తర్వాత పడుకుంటే చాలా మంచిగా. ఇప్పుడు కళ్ళకలకల ఇష్యూ వచ్చినప్పుడు మనం ఎక్కువ కేర్ తీసుకోలేదు, మనం కంప్యూటర్స్ని ఎక్కువ చూడడము, టీవీ ఎక్కువ చూస్తున్నాం అనుకోండి, మొబైల్స్ ఎక్కువ చూస్తున్నాం అనుకో, ఆ ఇష్యూ అనేది 3 వీక్స్ 4 వీక్స్ వరకు కూడా తగ్గట్లేదు. సో ఎప్పుడైనా సరే ఈ ఇష్యూ వచ్చినప్పుడు వితిన్ 1 వీక్ 2 వీక్స్లో తగ్గకపోతే మళ్ళీ ఇంటర్నల్ ఆర్గాన్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఇది ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కాబట్టి మనం వచ్చిన వెంటనే ఒక 4-5 డేస్ లీవ్ తీసుకొని బెస్ట్ వే అండి. ఎందుకంటే మన హెల్త్ కోసం ఏదైనా ప్రాబ్లం వచ్చినా మనం తీసుకోకపోతే ఎలా కదా. సో మనం అలాగా మన ఐ సైట్ ని రివర్స్ చేయడమే కాకుండా కళ్ళకలకల ప్రాబ్లమ్ కూడా వెంటనే సాల్వ్ చేస్తుంది. డెఫినెట్గా సాల్వ్ చేస్తుంది. మనం సో ఇప్పుడు మనం ఇప్పుడు క్యారెట్ తక్కువైంది కదా మనకి, ఇంకొక క్యారెట్ వేసాము. ఆల్మోస్ట్ 2 క్యారెట్స్ వేసుకోవచ్చండి ఇలాగా లావున్న క్యారెట్స్ని. సో ఇలా మనం క్యారెట్ని చేసేసుకొని క్యారెట్ని కట్ చేసుకున్న తర్వాత మింట్ లీవ్స్ చేసుకోవాలి మేడం. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే క్యారెట్ మనం కట్ చేసిన వెంటనే జ్యూస్ చేసుకుని తాగేసేయాలి. క్యారెట్ ఈ రోజు కట్ చేసి రేపు ఎల్లుండికల్లా జ్యూస్ చేసుకుని తాగామనుకోండి ఉన్న పోషకాలన్నీ పోతాయి. అలా చేసుకోకూడదు. ఎప్పుడైనా సరే ఫ్రెష్గా అప్పటికప్పుడే జ్యూస్ చేసుకొని ప్రిపేర్ చేసుకొని తాగాలి. సో మనం దీంట్లో కొన్ని వాటర్ వేసేసుకొని
ఓకే మ్యామ్. మిక్సీ పట్టేసిద్దాం. సో కొద్దిగా క్యారెట్ ఉంటుంది కాబట్టి నలగడానికి కొద్దిగా టైం పడుతుంది. చూడండి ఒకసారి క్యారెట్ జ్యూస్ రెడీ అయిపోయింది మేడం. ఇంకొద్ది వాటర్ వేద్దామండి, ఎందుకంటే క్యారెట్ తొందరగా నలగదు. ఓకే మనం కొంచెం వాటర్ వేసుకోండి, ఎందుకంటే ఎక్కువ ఫైబర్ ఉంటుంది క్యారెట్లో. మనం ఎక్కువ ఒక క్యారెట్ తీసుకున్నా కూడా 1 గ్లాస్ జ్యూస్ మంచిగా అవుతుంది. కాబట్టి మనం వాటర్ వేస్తూ చేసేసాం అనుకోండి బాగా ఇది అవుతుంది. కొంచెం బాగా మంచి జ్యూస్ ప్రిపేర్ అయింది కదా. జ్యూస్ మంచిగా ప్రిపేర్ అయింది మేడం. సో జ్యూస్లో మింట్ లీవ్స్ ఉన్నాయి కాబట్టి స్మెల్ కూడా మంచిగా ఉంటుంది మనకి. సో ఇలాంటి దాంట్లో మనం 2 విధాలుగా యూజ్ చేయొచ్చు మింట్ లీవ్స్ విత్ క్యారెట్ జ్యూస్ని. ఓకే మ్యామ్. మనం సో ఏం చేస్తున్నాము, ఈ జ్యూస్ని మనం ఇంటేక్ తీసుకోవడం వల్ల ఐ రిలేటెడ్ ఇష్యూస్ సైట్ కానీ బాగా కంట్రోల్ అవుతుంది అంటున్నాం కదా. మింట్ లీవ్స్ విత్ కాంబినేషన్ ఆఫ్ క్యారెట్ జ్యూస్ని మనం కళ్ళపైన పెట్టుకోవడం, ఈ పల్ప్ పెట్టుకోవడం, ఈ జ్యూస్లో కూడా మనం మనం తాగినంతసేపు తాగి కొంతమంది పడేస్తుంటారు, అలా పడేయకుండా ఫుల్గా తాగేసేయండి జ్యూస్. కొద్దిగా ఉంచుకొని ఆ జ్యూస్లో కొద్ది కాటన్ ప్యాడ్స్ డిప్ చేసి ఇది కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని దీన్ని కూడా మనం కళ్ళపైన పెట్టుకోవచ్చు. మళ్ళీ సపరేట్గా క్యారెట్ని అలా మిక్సీ పట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ క్యారెట్ మింటీస్ ఆల్రెడీ పట్టి తాగుతున్నాం కాబట్టి డైలీ. అవును మ్యామ్. సో ఈ పల్ప్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఈ జ్యూస్ ఎంత అంటే దీని స్పెషాలిటీ, మనం ఎంత వాటర్ వేసుకున్నా కూడా ఓకే మ్యామ్. అంత అబ్జర్వ్ చేసుకుంటుంది మంచిగా. ఇది మంచిగా జ్యూస్ మనం ఒక క్యారెట్ వేసుకున్నా కూడా. ఓకే మ్యామ్. సో ఇప్పుడు మనం క్యారెట్ జ్యూస్ ఎలా ఉంది చూడండి, ఆరెంజ్ కలర్లో అండ్ కొంచెం ఆరెంజ్ అండ్ గ్రీనిష్గా ఉంది మేడం, డిఫరెంట్గా ఉంది. అండ్ స్మెల్ కూడా మనకి చూడండి మింట్ లీవ్స్ కూడా వేసాం కాబట్టి మంచి హెల్ప్ సౌండ్, మంచి స్మెల్ వస్తుంది మనకి. అవును మ్యామ్. సో ఇది మనం ఇంటేక్ తీసుకోవడం వల్ల డెఫినెట్గా ఐసైట్ ప్రాబ్లమ్స్ అనేవి క్లియర్ అవుతాయి. అండ్ కళ్ళ ఇష్యూస్ ఉన్నా కూడా, లేదంటే ఓవర్ స్ట్రెస్ ఉండడం వల్ల నిద్ర ప్రాపర్గా పడుకోకుండా చాలామంది ఏం చేస్తుంటారంటే ఐ డ్రాప్స్ వేసుకుంటూనే ఉంటారు. రోజుకు 4-5 సార్లు 10 సార్లు వేసుకునే వాళ్ళు కూడా ఉన్నారనమాట గంటకి. ఇలా మనం ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్న జ్యూస్లో ఒక 4-5 డ్రాప్స్ ఆఫ్ లెమన్ ఇలా పిండేసుకొని మనం రెగ్యులర్గా ఈ జ్యూస్ తీసుకోవడం వల్ల మనకి విటమిన్ సి కూడా ఉంటుంది కాబట్టి యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి, క్యారెట్స్ ఉంటాయి, క్యారెట్లో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ ఏ అన్ని పోషకాలు ఉన్నాయి కాబట్టి మింట్ లీవ్స్లో మోర్ ఆక్సిజన్ ఉంటుంది కాబట్టి ఈ జ్యూస్ రెగ్యులర్గా తీసుకోవడం వల్ల ఐసైట్, స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్, హెయిర్ రిలేటెడ్ ఇష్యూస్ ఏదున్నా కూడా మనకి హెల్దీగా ఫిట్ అండ్ పర్ఫెక్ట్గా ఉండొచ్చు. అండ్ బ్యూటిఫుల్ ఐస్ని కూడా మనం ప్రపంచాన్ని చూడొచ్చు. బ్యూటిఫుల్ ఐస్ రెగ్యులర్గా సైట్ కంట్రోల్లో ఉంటేనే బెటర్ అండి. సైట్ కోసం చాలామంది ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ద బెస్ట్ జ్యూస్ మనం ప్రిపేర్ చేసాం. సో ఇది రెగ్యులర్గా జ్యూస్ తాగండి అండ్ హెల్దీ ఐబాల్ని మనం మెయింటైన్ చేసుకోవచ్చు. ఇలా కాటన్ ప్యాడ్స్లో డిప్ చేసాం కదా మనం జ్యూస్లో, ఆల్రెడీ ఫ్రిడ్జ్లో పెట్టాం కాబట్టి మనం ఇలా అయిన తర్వాత కాటన్ ప్యాడ్స్ని కొద్దిగా లైట్గా స్క్వీజ్ చేసేసి సో ఇలా కంటి పైన ఇలా పెట్టుకోవడం వల్ల ఐకి చాలా మంచి ప్రశాంతత. బాగా అలిసిపోయింది డైలీ స్క్రీన్స్ చూసి, మొబైల్స్ చూసి, ఇలా కంప్యూటర్స్ చూసి ఎక్కువ అలిసిపోయిన ఐబాల్కి ఒక మంచి ప్యాక్ అనమాట ఇది. సో ఇది రెగ్యులర్గా వేసుకోండి అండ్ హెల్దీ ఐబాల్ని మనం చూడగలుగుతాం అనమాట, మెయింటైన్ చేసుకోవచ్చు. ఓకే మేడం. ఐసైట్ రివర్స్ అవ్వడానికి అండ్ అంటే ఈ పల్ప్తో అంటే మన మన కంటి చుట్టూ ఉండే డార్క్ సర్కిల్ పోగొట్టుకోవడానికి అండ్ మన ప్యాచ్లతో మన ఐసైట్ని పూర్తిగా రివర్స్ చేసుకోవచ్చు. చాలా మంచి టిప్ చెప్పారు మేడం. థ్యాంక్ యూ. నమస్తే.